హలో అండి అందరికీ. సండే స్పెషల్ ఏంటి ఆశ అని అడిగారు కదా. సండే స్పెషల్ ఏంటంటే మా ఇంటి సామాన్లు అనేవి షిఫ్ట్ చేస్తున్నాం ఈరోజు. ఫస్ట్ అయితే మీకు ఇల్లు చూపిస్తాను. ఇది సత్తెనపల్లిలో రఘురామ్ నగర్లో ఉంది. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్ ఉంటుంది. బయట వాషింగ్ ఏరియా ఉంటుంది. ప్రతి బెడ్రూమ్కి సపరేట్గా బాత్రూమ్ ఇస్తారు. బయట కూడా బాత్రూమ్ ఉంది. మొత్తం 3 బాత్రూమ్స్ వచ్చినాయి. ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఉండడానికి. చక్కగా ఇండివిజువల్ హౌస్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఈ ఇంటితో నాకు మర్చిపోలేని మెమరీస్ చాలా ఉన్నాయి. నేను చాలా మిస్ అవుతాను ఈ ఇంటిని. ఇకపోతే కేరళలో మీ వారు ఎక్కడ ఉంటున్నారు, ఇల్లు దొరికిందా అని చాలా మంది కమెంట్స్ పెట్టారు. వెళ్ళిన దగ్గర నుంచి తను హోటల్లోనే ఉన్నారు. ఇల్లు అయితే దొరికిందండి. ఇంటికి 3 months అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఇల్లు చూపించిన బ్రోకర్కి 1 month అడ్వాన్స్ అంట. చాలక్కుడిలో తీసుకున్న ఇంటిని వీడియో తీసి వాట్సాప్లో పంపించారు. ఇల్లు అయితే నాకేమంతగా నచ్చలేదు. మా వారిని ఎక్కువ తిప్పించడం ఎందుకు, కష్టపెట్టడం ఎందుకని ఏదో ఒకటి సరేలే అని అన్నాను. ఇంటి రెంట్ ఎంత అని మాత్రం అడగండి. మళ్ళీ నేను రెంట్ కాస్ట్ చెప్తే మీరు రిచ్ కిడ్స్ అంటారు. మేమేం రిచ్ కిడ్స్ కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతికే వాళ్ళం అండి. మీరెప్పుడు వెళ్తున్నారు అక్కడికి అని అడిగారు కదా. మేము వెళ్ళడానికి ఇంకా 10 days టైం ఉంది. మరి ఈ లోపే సామాన్లు ఇంత అర్జెంటుగా ఎందుకు షిఫ్ట్ చేస్తున్నామంటే, యాక్చువల్గా మా వారు చెప్పిన ప్లాన్ ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తారు కదా, ఆ రోజు మార్నింగ్ అంతా సామాన్లు షిఫ్ట్ చేసేసి ఈవినింగ్ వెళ్ళిపోదాము ఫ్లైట్కి అని చెప్పారు. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు. మేము ఈవినింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి midnight 12:30, 1 అవ్వచ్చు. మరి సామాన్లు ఆ రోజు ప్యాక్ చేసి పంపిస్తే మా దగ్గరికి రావడానికి 3 days టైం పడుతుంది. మేమిద్దరం అంటే ఫుడ్కి ఎలా అలా అడ్జస్ట్ అవుతాము. చిన్న బాబు ఉన్నాడు కదా, ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ప్లాన్లో చిన్న చేంజ్ అయితే చేసాము. సామాన్లు అనేవి ఒక 1 week ముందే ప్యాక్ చేసి పంపిస్తే అప్పుడు ప్రాబ్లం ఉండదని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాట్లాడుకున్నాము. షిఫ్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే మా వారు కంపల్సరీగా ఉండాలి. ఏంటంటే సాటర్డే మార్నింగ్ ట్రైన్ బుక్ చేసుకొని బయలుదేరితే సండే మార్నింగ్ వస్తారు. 1 day మొత్తం జర్నీకే వేస్ట్ అవుతుంది. సో మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఎందుకని నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటానన్నాను. ఇలా చెప్పగానే ఏంటి నువ్వు ఒక్కదానివే చేయగలవా అని అడిగారు. పెద్ద పెద్ద ఇంటి బాధ్యతల్ని సులువుగా చేసుకునే వాళ్ళకి ఇది ఒక సమస్యే కాదు. నిజమే కదా, మనం వెళ్ళి చేసేదంటూ ఏం లేదు. ఏవి ప్యాక్ చేయాలో వాళ్ళకి చూపిస్తే వాళ్ళే ప్యాక్ చేస్తారు. మనం జస్ట్ అక్కడ ఉండి నిలబడి అన్ని దగ్గరుండి జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తున్నారా లేదా అని చూసుకోవడమే. నేను చెప్పిన దానికి తను కూడా కన్విన్స్ అయ్యి షిఫ్టింగ్ పనిని సండే పెట్టుకున్నాము. నేను సండే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళేసరికి 7:40 అయ్యింది. ప్యాకింగ్ చేసేవాళ్ళు 8కి వచ్చారు. ఏ మాట కామాటే చెప్పాలండి. ప్యాకింగ్ చేసేవాళ్ళు శుభ్రంగా డస్ట్ మొత్తం నీట్గా క్లాత్తో తుడిచి సామాన్లన్నీ జాగ్రత్తగా ప్యాకింగ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉండడానికి వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్కి కూడా చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, మేడం కూడా ఎందుకు సార్, మేమే మొత్తం దగ్గరుండి ప్యాక్ చేసి పంపిస్తాము అని చెప్పారు. సో నైస్ కదా, కానీ కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఉండాలి. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ప్యాకింగ్ మొత్తం చాలా ఫాస్ట్గా చేశారండి. వితిన్ 2 hours కంప్లీట్ అయిపోయింది. 11:30 కల్లా అయిపోయింది. కానీ వెహికల్ రావడానికి ఈవినింగ్ వరకు టైం పడుతుంది అన్నారు. బాబుని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచొచ్చాను. ఫస్ట్ టైం నేను అలా బాబుని వదిలిపెట్టి రావడం. ఈవినింగ్ వరకు ఉంటే ఉంటాడో ఏడుస్తాడో అని చెప్పి ఆఫ్టర్నూనే అక్కడ మా వారి కొలీగ్స్ ఉన్నారు కదా, అన్ని వాళ్ళు చేసి పంపిస్తామన్నారు వ్యాన్కి ఎక్కించి. అందుకని నేను ఆఫ్టర్నూనే బయలుదేరి వచ్చేసాను. కిచెన్ ఐటమ్స్ వరకు గోతాల్లో వేశారండి. మన బట్టలు ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి బాక్స్లో ప్యాకింగ్ చేశారు. సామాన్లు షిఫ్ట్ చేసే పని అయితే ఒకటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. మేబీ ఇవి రీచ్ అవ్వడానికి వెన్స్డే వరకు టైం పట్టచ్చేమో అని అనుకుంటున్నాను. లేకపోతే ట్యూస్డేనే వెళ్ళచ్చు. ఇంకొక బిగ్ టాస్క్ ఏంటంటే ప్యాకింగ్ చేయడం చాలా ఈజీ. ఆ ప్యాకింగ్ చేసిన వాటిని అన్నీ అన్బాక్సింగ్ చేసి మళ్ళీ సర్దుకోవడం ఉంది చూసారా, అది చాలా కష్టమైన పని. రోజుకు కొంచెం అని ఒక 1 week టైం పడుతుంది మొత్తం సెటిల్ అయ్యి ఆ ఇంటికి అలవాటు అవ్వడానికి. నేనేం చెప్పానంటే ఎటు ప్యాకింగ్ మొత్తం నేను చేసి పంపించాను కాబట్టి అన్బాక్సింగ్ చేసి ఆ సామాన్లన్నీ నీట్గా రోజు కొంచెం సర్దమని చెప్పి మా వారికి చెప్పాను. ఎటు ఈవినింగ్ 6 నుంచి ఖాళీగానే ఉంటారని. చూద్దాము వెళ్ళేలోపు ఎన్ని సర్దుతారో. ఎవరైనా ఏమనుకుంటారంటే విన్నవాళ్ళు, అబ్బో వీళ్ళు కేరళ వెళ్తున్నారని. కానీ వెళ్ళే వాళ్ళకే తెలుస్తుందండి వేరే స్టేట్కి వెళ్ళి లైఫ్ని లీడ్ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ఇష్యూ. కనీసం ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడడానికైనా ముందు మనకి లాంగ్వేజ్ రావాలి కదా. కొంచెంగా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇంకా రెండో ప్రాబ్లం ఏంటంటే అక్కడ దొరికే ఫుడ్కి అనేది అలవాటు పడాలి మనం. అక్కడ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఏం దొరకవు.
నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే అక్కడ క్లైమేట్ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది, దాదాపు వర్షాలు పడుతూనే ఉంటాయి. అన్నిటికీ అడ్జస్ట్ అయి ఉండాలి, ఇంకా తప్పదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చాలా చిన్నవిగానే కనిపిస్తున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మా బాబుది ఇప్పుడిప్పుడే వాడు మాటలు నేర్చుకునే స్టేజ్లో ఉన్నాడు. అసలే ఇప్పుడు ఇంట్లో హిందీ తెలుగు రెండు మిక్సింగ్ అనుకుంటే మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ వచ్చింది. మేము ఇప్పుడు 3 years వరకు అక్కడే ఉంటాము. వన్స్ ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఇప్పుడిప్పుడే వాడు రిలేటివ్స్ అందరినీ గుర్తుపట్టడం, వాళ్ళ దగ్గర ఉండడం చేస్తున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ మర్చిపోతాడేమో, అలవాటు పోతుందేమో అనిపిస్తుంది. ఎంత వీడియో కాల్స్ చేసి చూపించినా మాట్లాడించినా డైరెక్ట్ గా ఉన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి రాదు. ఇదే పెద్ద మేజర్ ప్రాబ్లం. నాకు ఎలా ఫేస్ చేస్తానో మరి నేను. మేం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఇంకా మా బాబుకి స్కూల్ ఏజ్ రాలేదు. స్కూల్లో వేయాల్సి వస్తే ఇంకా ఇబ్బంది పడేవాళ్ళం. ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే అప్పుడప్పుడు ఇక్కడే ఉంటే పోలా అనిపిస్తుంది. కానీ ఎన్ని రోజులు ఇక్కడున్నా ఒక రోజు కంపల్సరీగా అక్కడికి వెళ్ళాల్సిందే. ఇదండి సండే స్పెషల్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.